చేయండి బ్రదర్ అన్నట. ప్రార్థన చేశాంట. ఇంకోటి కూడా చేయొచ్చా అన్నట. చేయండి అన్నట. నేను నిన్ను హద్దుకోవచ్చా అన్నట. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆయన ప్రేమ చూపించారో బగ్గ ఏడ్చేశాడంట. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఇక తాగుడు మానేశాడంట. హల్లెలూయా. ప్రేమ చూపించాడంటమ్మా. ఎప్పుడైతే ప్రేమ చూపిస్తామో అవి మారిపోతుందంట. ప్రేమ అంట మరణానికంటే గొప్పదంట ప్రేమ. హల్లెలూయా. మరణానికంటే గొప్పది, ప్రతి వ్యాధి కంటే గొప్పది, ప్రతి రోగము కంటే గొప్పది, ప్రతి వ్యసనము కంటే గొప్పది ప్రేమనే. ఎప్పుడైతే ప్రేమ చూపిస్తావో అది మానేస్తాడంట. హల్లెలూయా. అందుకే అంట ఆయన వచ్చి ప్రేమ చూపించాడంట. ప్రేమిస్తున్నాడు ఈరోజు నిన్ను. ఆయన గద్దించడానికి రావట్లేదమ్మా, నిన్ను ప్రేమించడానికి వస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది చెప్పండి మీ సమస్య. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ ఉంటుంది ఇంట్లో. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. తప్పిపోయిన కుమారుని కూడా ప్రేమించాడమ్మా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కొని ఆ గుంటలో పడిన గొర్రెను తీసుకొని వచ్చి మెడ మీద వేసుకొని వచ్చి ఆయన ఒక పండుగ చేసుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఈరోజు నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించావేమో, ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. ఈరోజు అవును బ్రదర్, యేసు ప్రభు నాకు కావాలి, ఆయన ప్రేమ నేను అనుభవించాలి అనుకున్నవారు ఈ ప్రార్థన చేయండి నాతోటి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తము మీరు చనిపోయినందుకు మీకు వందనములు. యేసు, నేను నమ్ముచున్నాను, మీరు సిలువ మీద మరణించి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు అని నమ్ముచున్నాను. యేసు, మీరు నా నిమిత్తము పాపిగా చేయబడ్డారు. ఇప్పుడు నేను ఉచితముగా నీతిమంతుడుగా చేయబడి ఉన్నాము. అందుకు నీకు వందనములు. ఇప్పుడు యేసు, మీరు మా హృదయంలోకి రండి, మా జీవితంలోకి రండి, మా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది. చూసారా, ఎప్పుడైతే యేసు ప్రభువుని మీ హృదయంలో అవకాశం ఇస్తే మీరు నూతన సృష్టి అంట. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. హల్లెలూయా. ఒక మాట చూడండి అమ్మా, ఎవరైనా గద్దిస్తున్నారనుకోమా, యెషయా గ్రంథం 54:17 విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అందరికి అది తెలుసు, కానీ దాని తర్వాత తెలియదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదంట. ఎవడు నిన్ను దోషారోపణ చేసే అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు వెళ్ళ చెల్లించాడు. హల్లెలూయా. వెళ్ళ చెల్లించాడు కాబట్టి నీకు దోషారోపణ చేసే ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేస్తావుంట. ఎందుకంటే యెహోవా యొక్క సేవకుల నీతి ఆయన వల్ల కలుగుచున్నట. ఆయన నీతి మన నీతిమంతులుగా చేశాము, ఆయన వల్ల కలుగుచున్నది. ఇది వారి మన స్వాస్థ్యము అంట. ఇదే యెహోవా వాక్కు. మనకు ఆయన స్వాస్థ్యంగా ఇచ్చాడంట. ఆయన నీతిమంతులుగా చేశాడంట ఆయన ఉచితముగా. హల్లెలూయా. ఇది ఒక వరమ్మ. రోమాపత్రిక 5:19. మనం అనుకుంటాము పాపం చేస్తే పాపులమని, కానీ దావీదు అంటాడు పాపములోనే నన్ను తల్లి కని ఉన్నది అంటాడు కదా. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని ఆ ఒకడు ఎవరమ్మా? ఎవరు? యేసు ప్రభు. ఆయన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అంట. ఇది యేసు ప్రభు వల్ల మన నీతిమంతులుగా చేయబడ్డామంట. ఆయన విధేయత వలన మనం నీతిమంతులుగా చేయబడ్డామంట. ఇప్పుడు మనం నీతిమంతులం కాము అని ఎప్పుడైతే అంటామో ఆయన విధేయతను మనం తిరస్కరించిన వారం అవుతాము.
ఆయన విధేయత వలన, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డామంట. మొదటి ఆదాం వల్ల అనేకులు పాపులు అంట. కానీ కడపటి ఆదాం వల్ల ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాము. హల్లెలూయా. ఇది వరము, నీతి దానము అంటాడు రోమా 5:17లో. నీతి దానము, కృపా బాహుళ్యము, నీతి దానం పొందువారు క్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు అంట. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏల్తామంట. ఇన్ని రోజులు మనం ఏలబడ్డాం వాడి వల్ల, కానీ ఈ రోజు నుంచి యేసు క్రీస్తు అనే ఒకని ద్వారా ఏలుతామంట. హల్లెలూయా. ప్రతి పాపం మీద ఏలుతామంట, ప్రతి వ్యసనం మీద ఏలుతామంట. హల్లెలూయా. ఎవ్వరు వచ్చి నువ్వు పాపివి పాపివి అంటే ఇక తిరస్కరించాలంతే. నువ్వు పాపివి కాదు, తిరిగి జన్మించిన మరుక్షణము నూతన సృష్టివి. ఆమేన్. ఆయన మన పాపాన్ని కడిగేశాడంట. నీతిమంతులమే. ఆమేన్. అందుకే అంటాడు నీతిమంతుడు 7 మార్లు పడినను లేస్తాడంట, కూర్చోడంట. అక్కడ పాపి పడ్డాడు అనుకో లేవడంట, ఎంజాయ్ చేస్తాడంట అక్కడే. కానీ మనం పాపులం కాదు ఇప్పుడు. ఆమేన్. మనము ఆయన రక్తంతో కడగబడ్డామంట ఇప్పుడు. హల్లెలూయా. పాపానికి దాసులం కాదంట, ఇప్పుడు నీతికి దాసులం అంట మనం. హల్లెలూయా. నీతికి దాసులం. హల్లెలూయా. నీతికి దాసులం కాబట్టి మనం పడినా లేస్తామంట. హల్లెలూయా. ఆమేన్. తండ్రి చిత్తం ఏంటంటే మనం యేసు ప్రభులాగా ఉండాలంట. హల్లెలూయా. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఉండాలంట, ఆయనలా జయించాలంట. చుక్కాని గురించి చెప్తాడా? మన నాలుక చుక్కాని వంటిదంట. మనము పాపులం 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 అంటే ఆ డెస్టినీ తీసుకెళ్తాంట. చుక్కాని ఓడ మన శరీరంతో పోలుస్తాడు, చుక్కాని నాలుగుతో పోలుస్తాడు. నేను పాపిని 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 అంటే మన దేహాన్ని మనము తీసుకెళ్తామంట అక్కడికి. ఎక్కడికి? పాపం దగ్గరికి. ఎప్పుడైతే మన నీతిమంతులము నీతిమంతులం 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 ఒప్పుకుంటామో మన చుక్కాని మన దేహాన్ని నీతి వైపు నడిపిస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. అందుకే జీవ మరణాలు నాలుక వశము. కానీ మన నాలుక శపించదరా బాబు, దీవించమంటాడు దేవుడు. హల్లెలూయా. ప్లస్ నాట్ కట్స్ అంటాడు. ఆమేన్. పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గురించి భయపడకు 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బాలాజుడా. నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యం అంతా నువ్వు అడుగేసే ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుకో స్వాధీనం 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 స్వాధీనం. Take, 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 take over. Take, take,
పరిశుద్ధ సంఘం మీరు, పరిశుద్ధులు మీరు, పాపులు కాదు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు. హల్లెలూయా. దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును, పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును. తన రాజ్య మకుటంగా, తన రాజదండంగా ప్రభు నిన్ను నియమించను. శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాజుడా, కొరకు ప్రభుని తలంపులు అన్నీ అత్యున్నతము గుండెను. నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చేయించును. కూడార స్థలములను విశాల పరచింక కుడి ఎడమ వ్యాపించను. ప్రతి అడ్డు కడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాజుడా, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. పరాక్రమము గల బలాజులారా, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దులేర్పరచెను. సరిహద్దులలో నీకు సమాధానం ప్రభు ఎప్పుడు కలిగించును. గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును. ఏ కీడు రాకుండా తన చేయి తోడుంచి అభివృద్ధి కలిగించును. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గుచ్చి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము